ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. పిలుకోకలు ఆయాసం తగ్గు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం రాజయ్యపేటలోని మెటీరియల్ రీకవరీ ఫెసిలిటీ సెంటర్ను ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, జాయింట్ కలెక్టర్ విద్యాధరి ప్రారంభించారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్, సిఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో రోజుకు 2 టన్నుల వ్యర్థాలను నిర్వహించనున్నారు. ప్రజల సహకారంతోనే కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తడి, పొడి చెత్తను వేరువేరుగా అందించి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. మనకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మనకు బాధ్యత కూడా పెరిగింది. పలానా దగ్గర రాష్ట్రంలో ఫస్ట్ ప్రాజెక్టు స్టార్ట్ అయ్యింది, అది బ్రహ్మాండంగా చేస్తున్నారు అంటే మనకు మంచి పేరు. అంటే ఏదైనా ఎక్కడన్నా మొదలైతే వాళ్ళని రోల్ మోడల్గా తీసుకోవాలి. మన దగ్గర మొదలైన ఈ ప్రాజెక్టు చాలా బాగా సహకరించి, ఇది సిబ్బందికి సహకరించి పొడి చెత్త ఏదైతే ఉందో దాన్ని ఇక్కడికి చేర్చే విధంగా కలెక్షన్ కూడా మా వాళ్ళే వచ్చి చేసుకుంటారు. దానికి మీ సహకారాన్ని ఇస్తే దాన్ని ఎలా రీసైకిల్ చేయాలి, ఎలా దాన్ని ఇబ్బంది లేకుండా చేర్చాలనే దానికి వాళ్ళంతా ప్లాన్ చేశారు. 2000 టన్ను రోజుకి చేసే కెపాసిటీ ఉంటే మీరు సిన్సియర్గా మీరు ఈ 4 మండలాల నుంచి పంపించిన కూడా నుంచి కొంత, పక్కన ఉన్న సబ్బవరం మండలం నుంచి కొంత, మొత్తం వారు ఖాళీ లేకుండా 2000 టన్ను సప్లై చేసే బాధ్యత మేము తీసుకుంటామని కూడా మీకు మాటిస్తా ఉన్నాం.